శిలువ శ్రమలను ధ్యానం చేసేటంటే ఈ పవిత్రమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ మొట్టమొదటి శుక్రవారం శిలువలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గ్రహించాలి. శిలువ శ్రమలు ధ్యానం చేసేటప్పుడు శిలువ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మానవుల్ని రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం శిలువ. శిలువ అంటే అర్థం రక్షణకు సూచన. ఆనాడు మోషే ఇశ్రాయేల్ ప్రజలని 6 లక్షల జనాన్ని నడిపించటానికి దేవుడు ఒక సాధనాన్ని మోషేకు చూపిస్తున్నాడు. మోషే మందలు కాయొచ్చినటువంటి గొప్ప కాపరి. అయితే మోషే చేతిలో ఉన్న కర్రని కింద పడేయమన్నాడు. కానీ మరలా దాన్ని పట్టుకున్నప్పుడు కింద పడేసిన పాముగా మారింది. దాన్ని మరలా పట్టుకున్నప్పుడు కర్రగా మారింది. అలాగే మోషే ఏ విధంగా అయితే ఆనాడు ఆయన చేతి నుండి కర్ర చేత ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు, ఈనాడు కూడా మానవులు రక్షించటానికి ఒక సిలువ కొయ్యని ప్రభువు ఎన్నుకున్నాడు. ఎందుకని సిలువ? ఎందుకు ఆ సిలువ పైన యేసుప్రభు మరణించాలి అంటే మానవుడు పతనమైందే ఆ సిలువకు సూచనగా ఉంది. అంటే ఆదామవులు ఏ చెట్టు పండు అయితే తిన్నారో ఆ చెట్టు పండు నుండి పొందినటువంటి పాపం దానిని విరుగుడుగా ఆ దేవుడు సిలువని ఎన్నుకున్నాడు. ఏదైనా మనం ఉన్నటువంటి ఆ చెట్టు మ్రాను తినరాని పండు తిన్నటువంటి ఆదామవులు ఆ పండు తిని వాళ్ళు పాపం కట్టుకున్నారు. అలాగే ఈనాడు సిలువ మ్రానంటే ఆ గొప్ప వృక్షం అంటే చెట్టు నుండి అంటే క్రీస్తు సిలువకి వేలాడుతున్నప్పుడు ఆ ఆదామవులు చేసిన పాపాన్ని విరుగుడుగా దాన్ని రూపుమాపటానికి సిలువ పైన వేలాడుతున్నట్టు క్రీస్తు ఆయనే సిలువ మ్రానిపై వేలాడుతున్న క్రీస్తు ఆ పండు అంటే ఆ ప్రభు ఆ పాపం అనే పండుని ఆయన పటాపంచలు చేసేయడని అర్థం. అందుకనే సిలువని చిన్నచూపు చూడకూడదు. మానవులు రక్షించటానికి దేవుడు ఎన్నుకున్న సాధనం సిలువ. ఈనాడు మనకు దేవుడు ప్రసాదించినటువంటి సిలువ. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో పునీత పౌలు అంటున్నాడు, 1వ అధ్యాయము 23వ వచనంలో, అక్కడ మనం చూసినట్లయితే సిలువ వేయబడిన క్రీస్తు నేను ప్రకటిస్తున్నాను. సిలువ రక్షించబడిన వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే అది రక్షణగా కనిపిస్తుంది, రక్షణ సాధనంగా కనిపిస్తుంది. అయితే ఆ సిలువ పైన వేలాడిన క్రీస్తు